బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటి నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రావులపాలెం గోపాలపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఎలా జరగనుంది అనే విషయాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మీ దగ్గరికి ఎంటర్ అవుతున్నారు, ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎలా కొనసాగనుంది పర్యటన? ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారంగా ఉన్నటువంటి రావులపాలెం ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే తణుకు నుంచి బయలుదేరి ఆయన వచ్చి సుమారు 10 గంటలకి రావులపాలెం చేరుకుంటారు. రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో భారీగా మరి ప్రజలంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి, తమ ఇంటి పెద్ద కొడుకుని చూడడానికి భారీ ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఏదైతే మీ వెంట మేము ఉన్నాం, తప్పనిసరిగా మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా సమాయత్తమై రావులపాలెం రేపు భారీగా మరి స్వాగతం పలకబోతున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సార్, ఈ పర్యటన ఎలా కొనసాగుతుంది? రావులపాలెంలో ఇంటరాక్షన్స్ కొన్ని ఉన్నాయంటున్నారు, ఎవరు మాట్లాడనున్నారు, సార్తో ఎవరు ఇంటరాక్ట్ అవుతారు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఎవరైతే అరటి రైతులు కానీ అలాగే ఉన్నటువంటి ఆటో సోదరుల యొక్క సమస్యలు కానీ రేపు విన్నవించబోతూ ఉన్నారు. అలాగే కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులు కానీ ఇతర పార్టీ నుంచి జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులు వీరందరూ కూడా వారి వారి సమస్యలు మరి ముఖ్యమంత్రి గారితో చెప్తారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కోనసీమకు ఉన్నటువంటి కొబ్బరి అదేవిధంగా అరటి రైతులు ఎవరైతే అరటి రైతులు పాపం వాళ్ళు నష్టపోతున్న పరిస్థితులు ఏదైతే ఉన్నటువంటి తుఫాన్ల వల్ల కానీ వీటి వల్ల కానీ మరి మొదలు కదిలిపోతే వారికి డబ్బు రాని పరిస్థితి ఉంది. దానికి ఇన్సూరెన్స్ చేయాలన్న ఆలోచన జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టబోతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏదైతే కొబ్బరి రైతులు కానీ అలాగే ఆటో సోదరులు వారికి ఉన్నటువంటి సమస్యలు కానీ రేపు ముఖ్యమంత్రి గారితో మరి వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఇప్పటివరకు మమ్మల్ని ఆదుకున్నారు, రైతులందరికీ కూడా మరి మీరు ఆదుకున్నారు, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ విషయంలో కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి వద్ద వారి యొక్క విన్నపాలను పెట్టడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు కానీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్న రోడ్ షోలు కానీ ఏదైతే నిర్వహిస్తున్నారో అత్యద్భుతంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనం తరలిస్తున్నారు. ఎటు చూసినా సరే నిన్న జరిగిన భీమవరం సభలో కూడా లక్షల సంఖ్యలో జనం తరలి రావడం జరిగింది. మన దగ్గర ఎలా జరగనుంది? ముఖ్యంగా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? వాస్తవంగా ఇది ఒక నూతన ఒరవడి. గతంలో అంటే ఎన్నికలో ఎవరిని ఎన్నుకోవడం కోసం వచ్చేవారు, కానీ ఇవాళ ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ప్రజలంతా కూడా ఉవ్వెత్తున వచ్చి మరి ఆయన్ని స్వాగతిస్తున్నారంటే అందులో అర్థం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి ద్వారా మా అందరి ఇంట్లో పెద్ద కొడుకు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మా పెద్ద కొడుకుని రకంగా పేద ప్రజానీకానికి అన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్న తరుణంలో ఆయన్ని మట్టుపెట్టడానికి కొంతమంది మరి సిద్ధపడ్డారు, ఆయన్ని గాయపరిచారు. తప్పనిసరిగా మరి మేము ఆయనకు అండగా ఉంటాం అనేటువంటి విధంగా ఇవాళ ఉవ్వెత్తున ప్రజలంతా కూడా వచ్చి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో వారిని ఎలా అయితే పలకరించడానికి కానీ లేదా వారికి వారి సానుభూతి తెలియజేయడానికి కూడా మరి వాళ్ళంతా కూడా పయనమయ్యారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుని అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆయన అందిస్తారనే ఆలోచనతో వారందరూ కూడా నమ్మకంతో రేపు ఇక్కడ రావులపాలెం దిగ్బంధం చేయబోతున్నారు. పెద్ద సంఖ్యలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు జనం తరలిరారున్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్తున్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసి అక్కడ సీఎంతో ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేసి సీఎం ముఖ్యంగా చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్తున్నారు. గోపాలపురం నుంచి విజయసింహ సరీష్ ఫర్ సాక్షి.